బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో ఒక నిర్భయ లాంటి సంఘటన, ఒక దిశ లాంటి సంఘటన చోటు చేసుకుంది. మీరు వింటుంది నిజమే. అంతటి స్థాయిలో ఒక బిగ్గెస్ట్ అత్యాచారానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. రాజేంద్ర నగర్ కిస్మత్పురా సంబంధించిన హత్య కేసులో ఇంకా ఆ మిస్టరీ సస్పెన్స్ఫుల్ గానే ఉంది. కానీ ఎట్టకేలకి పోలీసులు దాన్ని ఛేదించారు. ఒక మహిళని చాలా దారుణాతి దారుణంగా తన ప్రైవేట్ పార్ట్స్ లో కర్రలను పెట్టి చాలా దారుణంగా హింసించి తనని హతమార్చారు. ఇటువంటి అత్యాచార ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. హైదర్గూడ దగ్గర ఆ మహిళ స్పృహ కింద పడిపోయింది. అయితే అటుగా వెళ్తున్నటువంటి ఆటో డ్రైవర్స్ ఆ మహిళని బలవంతంగా ఆటోలోకి ఎక్కించి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి హైదర్గూడ నుంచి కిస్మత్పురా బ్రిడ్జ్ కిందకి తీసుకువచ్చారు. ఫుల్లుగా మద్యం తాగి ఆటో డ్రైవర్స్ ఇద్దరు కూడా ఆ మహిళని ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. సహకరించకపోవడంతో మహిళ పైన విచక్షణారహితంగా దాడి చేశారు. తన ప్రైవేట్ పార్ట్స్ లో కర్రలు గుచ్చి హత్య చేశారు ఆ దుండగులు. తర్వాత ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారైపోయారు. ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ సాయంతో ఈ నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. సో ఈ నెల 14న ఈ ఘటన చోటు చేసుకుంది. యాకత్పురా నుంచి హైదర్గూడకు వచ్చింది ఓ మహిళ. తనకు కూడా కళ్ళు తాగే అలవాటు ఉంది. సో కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిపోయింది. ఫుల్గా ఆ కళ్ళు సేవించింది. అదే మత్తులో బయటకు వచ్చింది. ఇక స్పృహ తప్పి పడిపోయినటువంటి అపస్మారక స్థితిలో ఆ మహిళని ఆటోలో ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయారు ఇద్దరు ఆటో డ్రైవర్లు. కిస్మత్పురా బ్రిడ్జ్ కిందకి తీసుకెళ్లి ఆ మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డారు. సహకరించకపోవడంతో విచక్షణరహితంగా దాడి చేశారు. అటు పిమ్మట ఆ మహిళ ప్రైవేట్ పార్ట్స్లో కూడా కర్రలు గుచ్చారట. చెప్పడానికి నాకే ఏదోలా ఉంది, చెప్పడానికి నాకే కొంత ఇబ్బందికరంగా ఉంది. సో ఆ మహిళని చాలా అతి దారుణంగా హతమార్చారు. అక్కడే పడేసి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసులు కేసును ఛేదించారు. ఒక దిశా సంఘటన, ఒక నిర్భయ సంఘటన అటువంటిదే హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. చాలా అతి దారుణంగా ఆ మహిళని అప్పటికే తనకి ఉన్నటువంటి అలవాటు, తనకున్నటువంటి ఒక పిచ్చి ప్రవర్తన నేపథ్యంలో కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిపోయి కళ్ళు సేవించి మత్తులో ఉన్నటువంటి ఆ మహిళ పైన ఈ ఇద్దరు దుర్మార్గులు మద్యం సేవించి చాలా దారుణంగా ప్రవర్తించారు. మా ప్రతినిధి పెట్రిషియా స్పాట్లో అందుబాటులో ఉన్నారు లైవ్లో. ఎస్ పెట్రిషియా, సో ప్రజెంట్ ఆ మహిళకు సంబంధించినటువంటి ఈ ఘటన చాలా క్లియర్గా ఆటో డ్రైవర్లు చేశారనేది తేటతెల్లం అయిపోయింది. యాకత్పురా నుంచి తను హైదర్గూడకు వచ్చి కళ్ళు కాంపౌండ్లో కళ్ళు సేవించి మత్తులో ఉండగా తనని అక్కడి నుంచి తీసుకెళ్ళి కిస్మత్పురాలో, అంటే ఇదంతా కూడా పోలీసు ఎలా ఛేదించారు, ఆ మహిళ ఆ ఆటో తీసుకెళ్ళినటువంటి ఆటో డ్రైవర్ని ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది, చాలా దారుణంగా ప్రైవేట్ పార్ట్స్లో కూడా కర్రలు గుచ్చి మరి ఆ మహిళని హతమార్చే ప్రయత్నం ఎలా చూడాలి ఈ ఘటనకు సంబంధించి? ఎస్, రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో దారుణ హత్య చోటు చేసుకుంది. యాకత్పురాకి సంబంధించిన మహిళ అత్యాచారం మరియు మర్డర్ కేసు కూడా కీలకంగా ఇన్వెస్టిగేట్ చేసి కూడా పోలీసులు ఛేదించారు. ఒకవైపు హత్య చేసిన తర్వాత లైంగిక వేధింపులకి పాల్పడి అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్ ఏదైతే ఉందో అక్కడ బలవంతంగా తను అన్కాన్షియస్ అయిన స్టేట్లో కూడా తనని కిడ్నాప్ చేసుకొని దాదాపు ఇద్దరు ఆటో డ్రైవర్స్ కూడా కిస్మత్పురా బ్రిడ్జ్ దగ్గర ఫుల్గా మద్యం సేవించి తనకి కూడా మద్యం ఇచ్చి ఒకరి తర్వాత ఒకరు అతి దారుణంగా అత్యాచారం చేసి ఒకవైపు తనను వదిలేయకుండా మహిళ పైన దాడి చేసి తనకి వాళ్ళకి సహకరించట్లేదు అంటూ కూడా ఇబ్బంది పెట్టి మృగాలులాగా ఇష్టానుసారంగా ప్రవర్తించి పూర్తిగా తనని నూరుపోగు లేకుండా కూడా తన ప్రైవేట్ పార్ట్స్లో కూడా అత్యంత దారుణంగా క్రూయల్గా కర్రలు గుచ్చి మరీ అత్యాచారం చేశారు. ఒకవైపు మృతదేహాన్ని కూడా అక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే 5 days ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పటికే రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు కూడా కేసుని ఛేదించారు. నాంపల్లి నుంచి రాజేంద్ర నగర్ ఏదైతే అంగుళం ప్రతి ఏరియా నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ గాలించడంతో కీలకమైన ఎవిడెన్స్తో పాటు వీళ్ళని అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఒకవైపు ఈ వివాహిత కూడా దాదాపు 25 నుంచి 26 years ఉంటాయని తెలుస్తుంది.
హైదర్గూడకి మొదట కళ్ళు తాగడానికి వచ్చింది. అదే మత్తుతోని తను రోడ్డు మీదకి రావడము, ఒకవైపు అదే టైంలో కళ్ళు కాంపౌండ్కి టోలీ చౌక్కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ కూడా అది గమనించి ఆమె కదలికలంతా కూడా గమనించి తన పైన కన్ను వేచి ఖచ్చితంగా తినని లోబర్చుకోవాలంటూ కూడా ప్రీ ప్లాన్డ్గా ఆమె ఎలాగో అన్కాన్షియస్ స్టేట్లో ఉంది అని చెప్పి నిర్మానుషమైన ప్లేస్కి తీసుకెళ్ళి ఒకరి తర్వాత మరొకరు కూడా అతి దారుణంగా అత్యాచారానికి ప్రయత్నించారు. ఒకవైపు చాలా క్లియర్గా ఆ మహిళ కుటుంబ సభ్యులు కూడా, వివాహిత కుటుంబ సభ్యులు కూడా తనకి మద్యం అలవాటు ఉంది, ఊరికే ఇంట్లో నుంచి గొడవ పడి బయటికి వచ్చేస్తుంది, కళ్ళు తాగడం తనకు అలవాటు అయిపోయిందంటూ కూడా భర్త స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో హైదర్గూడకి కళ్ళు తాగడానికి తను వెళ్ళడము, అదే కాస్త తను అన్కాన్షియస్ స్టేట్లో పిచ్చి పిచ్చి మాటలను చూసి గమనించి నీకు కళ్ళు తాగడానికి బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్తాము, మాతో రా అంటూ కూడా ఇలా చెప్పడము. తను రాను అంటే కూడా తను అన్కాన్షియస్ స్టేట్లో ఉంది, ఆల్రెడీ తను ఐహాన్ టాక్సిక్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి తనని కళ్ళు ఎక్కడైతే బ్రిడ్జ్ పక్కనే ఆర్టీవీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసిన సమయంలో కూడా హైలీ ఆ బాడీ ఎక్కడైతే రేప్ అండ్ మర్డర్ జరిగిందో అక్కడని దాదాపు 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఒక కళ్ళు కంపౌండ్ ఉంది, అక్కడనే కళ్ళు తాగడానికి తీసుకెళ్తాం పదా అంటూ కూడా ఇలా బలవంతం చేసి ఆ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళి తన పైన అత్యాచారం చేయడమే కాకుండా తను ఎక్కడ నోరిప్పి నిజం చెప్పేస్తుంది అన్న విధంగా కూడా అతి దారుణంగా హత్య చేయడం, నూరు పోగు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడము, తన ప్రైవేట్ పార్ట్స్లో కూడా కట్టతో ఇష్టానుసారంగా గుచ్చడం, ఇటువంటివి ఇంకా దారుణం చెప్పడానికి కూడా ఇబ్బందికరమైన స్పాట్ లో అక్కడ దొరికినటువంటి ఆ మహిళకు సంబంధించి ఆమె ఆల్రెడీ మత్తులో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని వీళ్ళు అదునుగా భావించి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారా, లేదంటే ఆ మహిళ అటుగా వెళ్ళడం రావడం ఎప్పుడైనా గమనించారు? ఎందుకంటే వాళ్ళు కూడా మధ్య మత్తులో ఉన్నారు, కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళకి ఎప్పుడైనా తారసపడిందా మహిళ? ఫర్ ది ఫస్ట్ టైం చూసారా? ఫర్ ద ఫస్ట్ టైమే చూడడం జరిగిందంటూ కూడా వాళ్ళు కూడా పోలీస్ ఇంటరాగేషన్లో తెలిసింది. ఎక్కడైతే కిస్మత్పుర బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్కి ఆనుకొని అంటే కిందనే ఆ కళ్ళు కాంపౌండ్ ఉండడం, ఆల్రెడీ హైదర్గూడలో వీళ్ళు కళ్ళు తాగుతున్నారు, ఆ మహిళ కూడా కళ్ళు కాంపౌండ్కి రావడం, కళ్ళు తాగడం, అప్పుడే ఈ ఆటో డ్రైవర్స్ అందరు కూడా గమనించడము, ఈ అమ్మాయి మీద కన్ను వేయడము, అదే కాకుండా ఎట్లాగో తినని లోబర్చుకోవాలనే విధంగా కూడా వాళ్ళు కూడా మద్యం సేవించారు కాబట్టి, కళ్ళు సేవించారు కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయిని లోబర్చుకోవాలని ఒక దుర్బుద్ధితోని ఎప్పుడైతే తను కళ్ళు తాగిన వెంటనే కంపౌండ్ నుంచి బయటికి వెళ్ళడం, తను తూలుతూ బయటికి వెళ్ళడం, అన్కాన్షియస్ స్టేట్లో ఉండడం, అది కాస్త ఇది కరెక్ట్ అయిన ఛాన్స్ మనకంటూ కూడా వాళ్ళు ఉపయోగించడం, ఆ మహిళకి చెప్పడం మేము కళ్ళు తాగిపిస్తాం, పక్కనే ఇంకొక కళ్ళు చాలా బాగుంటుంది పక్కనే ఉంది అంటూ కూడా ఇలా చెప్పడం, ఆ మహిళ కూడా నేను రాను అన్నప్పటికీ కూడా అన్కాన్షియస్ స్టేట్లో తను ఆల్రెడీ పడిపోతుంది కాబట్టి ఆ ఆసరాగా తీసుకొని ఆటోలో అక్కడి నుంచి యాకత్పుర బ్రిడ్జ్ దగ్గరికి అయితే కిస్మత్పుర బ్రిడ్జ్ దగ్గరికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే బ్రిడ్జ్ దగ్గర అంతా కూడా నిర్మానుష్యమైన ప్లేస్, మనం ఆల్రెడీ ఆ ప్లేస్ని గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ మందు సీసాలు, పాన్కి సంబంధించిన అంతా కూడా అన్సీన్ అదంతా కూడా చాలా టాక్సిసిటీ నిండిపోయిన ప్లేస్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా నిర్మానుష్యం, మనుషులు లేని చోట, బ్రిడ్జ్ అంతా కూడా ఎప్పుడు మనుషులు వెళ్తుంటారు కానీ బ్రిడ్జ్ కిందంతా దాదాపు గ్రీనరీ ఉంది, చాలా లోపలికి ఉంది కాబట్టి ఎవరు కూడా అంత గమనించలేరు. ఈ క్రమంలోనే ఇదే ప్లేస్ కరెక్ట్ అంటూ కూడా తన అన్కాన్షియస్ స్టేట్లో మాకు సహకరించట్లేదంటూ కూడా తన ప్రైవేట్ పార్ట్స్లో కర్రలు గుచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తించి మృగంలాగా మీద పడి ఒకరి తర్వాత ఒకడు అనుభవం చేసి ఒకవైపు ఇదంతా చేసిన తర్వాత ఎక్కడ నిజం చెప్పేస్తుంది అనే ఒక ఉద్దేశంతో అతి దారుణంగా హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఎప్పుడైతే స్థానికులు చూసి ఇక్కడ ఒక మృతదేహం ఉందంటూ కూడా పోలీసులకు చెప్పడం, వెంటనే పోలీసులు గత 5 రోజుల నుంచి కూడా ఎస్ఓటి పోలీసులతో పాటు జాయింట్ రంగారెడ్డి పోలీసులు కూడా ఇంటరాగేట్ చేయడం, ప్రతి సీసీటీవీ ఫుటేజ్ అంగుళం చూసిన తర్వాత ఆటో డ్రైవర్సే తనని పిక్ చేసుకోవడం, ఆ తర్వాత అత్యాచారం చేయడం అనేది కూడా పూర్తిగా తేల్చారు. ఏదేమైనప్పటికీ కూడా మరో దిశ, మరొక ఇటువంటి కేసు, నిర్భయ కేసు లాంటి కేసు కూడా ఇటువంటి హైదరాబాద్లో జరగడం ప్రస్తుతము కలంకలంగా మారిందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ పెట్రిషా. మొత్తంగా యాకత్పురా నుంచి హైదర్గూడకు నిత్యం రోజు కళ్ళు తాగేటువంటి ఆ స్వభావం, హ్యాబిట్ ఉన్నటువంటి ఆ మహిళ ఈ నెల 14వ తేదీన హైదర్గూడకు వచ్చి కళ్ళు కాంపౌండ్లో కళ్ళు సేవించింది. ఆ తర్వాత మత్తులో ఉండిపోయింది. బయటికి వచ్చినటువంటి ఆ మహిళని గమనించినటువంటి కొంతమంది ఆటో డ్రైవర్స్ వాళ్ళ నాంపల్లి నుంచి టువర్డ్స్ టోలీ చౌక్ వైపుగా వస్తున్నారట. సో హైదర్గూడ దగ్గర ఆ మహిళని గమనించినటువంటి ఆ డ్రైవర్స్ ఇద్దరు కూడా తనకి మళ్ళీ కళ్ళు తాగిపిస్తామని చెప్పి తనని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. అటువైపు నుంచి కిస్మత్పుర బ్రిడ్జ్ కిందకి తీసుకువెళ్లారు, మద్యం సేవించారు, ఫుల్గా మద్యం తాగి
ఆ మధ్య మత్తులో ఆ మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసి అత్యాచారం చేశారు ఒకరి తర్వాత ఒకరు. ఆ తర్వాత ఆ మహిళ సహకరించకపోవడంతో విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా ఆ మహిళ ప్రైవేట్ పార్ట్స్లో కర్రలు గుచ్చి చాలా దారుణాతి దారుణంగా తనని హతమార్చే ప్రయత్నం చేశారు. సో ఏదేమైనా ఈ ఘటన ఒక నిర్భయ, ఒక దిశ సంఘటన గుర్తు చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి అందరినీ కూడా కలవరపాటు గురి చేస్తోంది. పోలీసులు కూడా ఈ కేసుని చాలా చాకచక్యంగా, అది సమయం పట్టినప్పటికీ అసలు ఎటువంటి ఆధారాలు లేకున్నా కూడా పోలీసులు చాలా చాకచక్యంగా అణువణువు పసిగట్టి సీసీటీవీ కెమెరాలని మొత్తాన్ని విశ్లేషించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ కేసును చేరించారు. ఇద్దరు ఆటో డ్రైవర్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఏదేమైనా ఆటో డ్రైవర్ల యొక్క ఈ నిర్వాకం పెద్ద ఎత్తున ఆందోళన గురి చేస్తోంది. సో డెఫినెట్గా ఎటువంటి సంఘటన మరోసారి జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని అటు బాధితుల కుటుంబం నుంచి కానివ్వండి, సామాన్య ప్రజల నుంచి కూడా పోలీసులకు డిమాండ్లు వినిపిస్తున్నాయి. వారికి కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా ఘటన చూడండి, ఇక్కడ కనిపించినటువంటి ఈ స్పాట్లోనే ఆ మహిళని చాలా దారుణంగా అత్యాచారానికి హత్యకు గురైంది. సో ప్రస్తుతానికి ఆ మహిళకు సంబంధించి కుటుంబీకులు కూడా చెప్తున్న ప్రకారంగా అటు తన భార్య నిత్యం కళ్ళుకు అలవాటు పడింది, కళ్ళు తాగుతూ ఉండేదని చెప్పి భర్త చెప్తున్నాడు. ఇంట్లో కుటుంబీకులు కూడా నిత్యం వద్దని చెప్పినా కూడా గొడవ పెట్టుకొని మరి కళ్ళుకు వెళ్ళేదని చెప్పి ఆ కుటుంబం చెప్తోంది. సో ఆ కళ్ళు తాగేటువంటి అలవాటే ఆ మహిళని చాలా దారుణంగా అత్యాచారం, హత్యకు దారితీసింది. ఇక్కడ చాలా ఘోరమైనటువంటి సంఘటన ఏంటంటే తన ప్రైవేట్ పార్ట్స్లో కర్రలు గుచ్చి చాలా దారుణంగా తనని హతమార్చడమే ఒక దిశ, ఒక నిర్భయ సంఘటన గుర్తు చేస్తోంది. సో ఇటువంటి వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఆ నిందితుల్ని ఎలా శిక్షించాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.